హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం వచ్చేసి సర్వీస్ పెన్షనర్స్ అలాగే ఫ్యామిలీ పెన్షనర్స్ ఈ మిస్టేక్స్ కనుక చేసినట్లయితే లక్షలాది రూపాయలు నష్టపోతారండి. సో పెన్షనర్స్ అసోసియేషన్ వారే స్వయంగా విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. సో ఆ వివరాలు ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. తోటి పెన్షనర్లకైతే వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ అయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్యామిలీ పెన్షనర్స్ చాలామంది 70, 80 మరియు 80 సంవత్సరాలైన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీసుకోవడం లేదని అయితే ఫిర్యాదు వచ్చిందండి. సో వాళ్ళెవరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం లేదని అయితే చెప్తున్నాయి లెక్కల ప్రకారం. ఇక వారి జీవితకాలం లక్షలాది రూపాయలు నష్టపోతున్నారండి. ఎందుకో తెలుసుకుందాం ఇప్పుడు. సర్వీస్ పెన్షన్ల కాలం చేసే నాటికి చాలామంది ఫ్యామిలీ పెన్షన్లకు వయస్సు 70 నుంచి 75 లేదా 80 సంవత్సరాల నిండి ఉంటాయండి. వీరిలో చాలామంది పుట్టిన తేదీ సమస్య వలన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీసుకోవడం లేదని అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో అందువలన అదనపు పెన్షన్ వస్తుంది అనే విషయం కూడా కొందరు తెలియని వాళ్ళైతే ఇంకా ఉన్నారండి. కొందరు వారి పిల్లలకు కూడా ఈ విషయం పైన అవగాహన లేదు. వారు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుని నివసిస్తూ ఉంటారు లేదా చదువుకుంటూ ఉంటారు. సో అందువల్ల దీనిపైన శ్రద్ధ పెట్టరు. కాబట్టి వారు లక్షలాది రూపాయలు ఎవరైతే ఫ్యామిలీ పెన్షనర్స్ ఉంటారో వారు లక్షలాది రూపాయలు అంటే రావాల్సిన అడిషనల్ పెన్షన్ అయితే పొందలేక నష్టపోతూ ఉన్నారు అని అయితే గణాంకాలు చెప్తున్నాయి. ఇక సబ్ ట్రెజరీ ఆఫీస్ వారు కూడా దీనిపై ఎటువంటి సూచన సలహాలు ఇవ్వరు. వారికి అదనపు బాధ్యత అవుతుందనే కారణంతో వారు కూడా ఎటువంటి సూచనలు ఇవ్వడం లేదని అయితే మన దృష్టికి వచ్చింది. ఇక కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్లు పెన్షన్ వస్తే చాలా అనుకుంటారు, మిగిలిన విషయాలు పట్టించుకోవడం లేదు. ఫ్యామిలీ పెన్షనర్స్ ఎక్కువ మంది లేడీసే ఉంటారు. ఎందుకంటే భర్త మ్యాక్సిమం అంటే ఎక్కువ శాతం ఆడవాళ్ళే ఉంటారు కాబట్టి ఫ్యామిలీ పెన్షనర్లుగా వారి పిల్లలపై ఆధారపడుతూ ఉంటారు ఏ దానికైనా అవసరమైతే. సో వీరిలో 80% మంది ఫ్యామిలీ పెన్షనర్లు 2010 కన్నా ముందు ఉన్నవారు. సో అప్పట్లో వారికి ఆధార్ కార్డు అందుబాటులో లేదు. అందువలన పెన్షన్ ప్రపోజల్ పంపించేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ స్థానంలో ఖాళీగా అప్పుడు ఫిల్ చేయకుండా బ్లాంక్గా ఉంచి ఉంటారు. సో ఈ కారణం చేత పీపీఓలో డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాలేదు. సబ్ ట్రెజరీ ఫ్యామిలీ పెన్షన్ జమ చేసేటప్పుడు పుట్టిన తేదీ నమోదు కొరకు 2010లో ఇచ్చిన జీవో ప్రకారం మీ దగ్గర ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు తీసుకొని పుట్టిన తేదీ నమోదు చేయాలి. అలా చేయటం లేదు. కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్లు ఇవి రెండు వేరుగా ఉన్నవి, అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్లో ఒకలాగా ఓటర్ కార్డులో ఒకలాగా ఉన్నవి. సో వీటిని మార్చుకొని రమ్మని అయితే చెప్తున్నారు, కానీ వారు మార్చుకోవడం లేదండి. సో వారి ఆధార్లో ఒక డేటు అలాగే పీపీఓలో ఒక డేటు ఉన్నట్లయితే అప్పుడు కూడా అడిషనల్ క్వాంటమ్కి ఎలిజిబుల్ ఉండదండి. సో సరి చేసుకోవాలి ముందు. అలాగే సర్వీస్ పెన్షన్ల స్పౌస్ అంటే సర్వీస్ పెన్షన్ యొక్క వైఫ్ భార్య భర్త పుట్టిన తేదీ నమోదు కాకపోతే నమోదు చేయించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఫ్యామిలీ పెన్షన్లకు పుట్టిన తేదీ నమోదు కాకపోతే వారి పిల్లలు ప్రయత్నం చేసి నమోదు చేయించాలి. తద్వారా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విషయంలో స్థానిక పెన్షనర్ల సంఘాల సహాయం కూడా తీసుకోవాలి. సో రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు వారికి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయండి. ఈ విధంగా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. టెక్నాలజీ యుగంలో కూడా పుట్టిన తేదీ నమోదు చేయించుకోకపోవడం చాలా బాధాకరం అని అయితే అంటున్నారు. వాస్తవ పరిస్థితి తెలిసి ఎంతోమంది ఫ్యామిలీ పెన్షన్ నష్టపోతూ ఉన్నారని ఈ విషయాన్ని అయితే అందరికీ తెలియజేయండి. మీ తోటి పెన్షనర్ మిత్రులకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే డిటిఏ అమరావతి ద్వారా సబ్ ట్రెజరీ ఉత్తర్వులు ఇప్పించవలసిన బాధ్యత రాష్ట్ర పెన్షనర్ల సంఘాలపై అయితే ఉంటుంది. ఈ సమస్యను రాష్ట్ర సంఘం త్వరలోనే పరిష్కరించి వేలాది మంది ఫ్యామిలీ పెన్షన్కు మేలు చేస్తామని ఆశిస్తూ ఉన్నాము. సో మనమైతే ఖచ్చితంగా ఈ అడిషనల్ క్వాంటమ్ కోసం మన డేట్ ఆఫ్ బర్త్ను నమోదు చేయించుకోవాలి. ఇది అండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం కోసం మన పీడిఎఫ్ రాజు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను చేసే
లేటెస్ట్ అప్డేట్‌ని మొదటగా అయితే మీరే చూడడానికి వీలవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.